కునాఫా వేయడం ఇంత సింపుల్ అని ఇన్ని రోజులు తెలియదు. రీసెంట్గా ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. ఈ సింపుల్ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చీజ్, పేని అండ్ సమ్ షుగర్ ఉంటే సరిపోద్ది. నేను ఒక బాక్స్ క్యాప్ తీసుకున్నా. అందులో ఫస్ట్ పేని ఒక లేయర్ వేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేసా. మీ దగ్గర ఇంకో క్యాప్ ఉంటే దాంతో ప్రెస్ చేయొచ్చు. దెన్ దానిపై చీజ్ అరేంజ్ చేసా. నేను సెంటర్లో వేసా, మీరు చుట్టూ కూడా వేసుకోవచ్చు. నౌ సెకండ్ లేయర్ చీజ్ పెట్టేశాక పైన ఇంకో లేయర్ తోటి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేస్తూ పేని అరేంజ్ చేయాలి. ఇది ఎంత స్టిఫ్గా ఉంటే మనకు అంత ఈజీ అవుతుంది కుక్ చేయడం. నవ్ కుకింగ్ పార్ట్, ఒక ప్యాన్ తీసుకొని బాగా వేడి చేయండి. నవ్ ఆ ప్యాన్ పైన మన పేని ఉన్న క్యాప్ని ఫ్లిప్ చేయండి. నవ్ ఈ క్యాప్ పైన మెల్లగా ట్యాప్ చేస్తే ఆ పేని అంతా బయటకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్ షేప్లో. నవ్ దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes అలా ఉంచితే ఒక సైడ్ రెడీ అయిపోద్ది. నవ్ ఫ్లిప్ టైం. సెకండ్ సైడ్ కూడా కుక్ చేయడానికి నా దగ్గర ఆప్షన్ లేకపోతే ఇంకో ప్యాన్ వాడా. ఈ ఫ్లిప్పింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, ఈజీగా బ్రేక్ అయిపోద్ది. నవ్ అగైన్ మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes కుక్ చేయాలి. కొంచెం చిన్న ప్యాన్ ఉంటే ఎడ్జెస్ కూడా కవర్ అయిపోతాయి ఈజీగా. ఇది కుక్ అయ్యే టైంలో సైడ్కి వాటర్ తీసుకుని అందులో షుగర్ వేస్తూ కొంచెం సేపు హీట్ చేస్తే మన సిరప్ కూడా రెడీ అయిపోద్ది. అండ్ అట్లనే పిస్తాషియో ఫర్ గార్నిషింగ్. పిస్తాని ఇలా పెద్దగా కాకుండా చిన్న క్రష్ చేసుకుని పైన గార్నిష్ చేసుకోవాలి. షుగర్ సిరప్లో షుగర్ క్వాంటిటీ మీ ఇష్టం, డిపెండ్స్ ఆన్ యువర్ స్వీట్ లెవెల్. నవ్వు రెండో సైడ్ కూడా కుక్ అయిపోయిన కునాఫాని ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకోవడమే. వన్స్ ప్లేట్లో తీసుకున్నాక దానిపైన పిస్తా అండ్ షుగర్ సిరప్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను మొజరెల్లా చీజ్ వాడ అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా కింద మెన్షన్ చేస్తా. ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో. అండ్ కంటెంట్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే. బాయ్.